ఎవరిని వద్దని మన ఇద్దరమే జగదాత్రి ఇంటికి వచ్చాము. ఏ క్షణమైనా జేడి రావచ్చు. మన ఇద్దరమే ఆ ఫ్యామిలీ మీద ఎలా అటాక్ చేయగలం బాయ్? దేవా దేవా దేవా, ఇన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్నావు. ఈ మీనన్ ఇంకా నీకు అర్థం కాలేదా? మీనన్ ప్లాన్ లేకుండా ఫీల్డ్లోకి ఎప్పుడైనా దిగాడా? జాగ్రత్తగా చూడు, మీనన్ సైన్యం కనిపిస్తుంది. అది చూడు అక్కడ. బాయ్, వీళ్ళందరినీ ఎప్పుడు సెట్ చేసావు బాయ్? అసలు ఎవరు బాయ్ వీళ్ళంతా? వీళ్ళందరినీ మన గ్యాంగ్లో అసలు చూడలేదు బాయ్. జేడీకి అనుమానం రాకూడదని ముంబై నుంచి బ్యాచ్ను దింపాను. ఒక్కొక్కరు ఒకేసారి ముగ్గురిని చంపగలరు. ఆ లేడీ, ఆ గ్యాంగ్కి లీడర్ ఇతను. శాంత శాంత అస్సలు శాంతం ఉండదు. అమాయకమైన ఫేస్తో శత్రువులతో కలిసిపోయి మనకి పనిచేస్తుంది. ఇక్కడి నుంచి అంటూ వెళ్తే అదా ఇంట్లో మనిషి ప్రాణం తీసుకుని వెళ్తున్నాను దేవా. ఇంట్లో నుంచి ఒక్కరు కూడా బయటికి రావట్లేదు కదా బాయ్. వస్తారు దేవా, ఎవరో ఒకరు నా చేతుల్లో చావడానికి వస్తారు. సిరి, బయట బట్టలారేసున్నాయి, వెళ్ళి తీసుకురా. అమ్మా, నేను చదువుకుంటున్నాను, నువ్వే వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు కదా. జేడి ఇంటికి చేరేలోపు చావు కబురు సిద్ధం చేసి పెడతా. ఒక చావుతో తనకి వెల్కమ్ పలికేస్తా. బాయ్, జగన్నాథ్ వాళ్ళ పిన్ని బయటకు వచ్చింది బాయ్. నాకు అర్థం కావట్లేదు, వీళ్ళింట్లో మదర్స్ అందరికి నా చేతుల్లోనే చావు రాసి పెట్టుందేంటి దేవా? అందరూ రెడీగా ఉండండి, నేను వెళ్తున్నాను. ఇక్కడే ఉండు. హాయ్ అండి, నా పేరు జేడి, ఇది నా టీం. ఇవాల్టి నుండి మీ అందరి ప్రొటెక్షన్ కోసం 24 గంటలు ఇక్కడే ఉంటాం. ప్రాణాల మీదకి తెచ్చేది మీరే, ప్రొటెక్షన్ ఇచ్చేది కూడా మీరేనా? అవును, జగదాత్రి కేసు పెడితే మినిస్టర్ని అరెస్ట్ చేసినట్టు మేము జగదాత్రి మీద కేసు పెడితే పెళ్ళయ్యేదాకా దాన్ని జైల్లో వేస్తారా? తప్పుడు కేసులు పెడితే దాన్ని కాదు, మిమ్మల్ని జైల్లో వేస్తారు. వీళ్ళను కూడా అరెస్ట్ చేసి పుణ్యం కట్టుకోమ్మా. ఇంట్లో కొన్ని రోజులైనా ప్రశాంతంగా ఉండొచ్చు. ప్రాణాలు తీసిన మహాతల్లి గొప్పది, ఇప్పుడు మన ప్రాణాలు తీస్తున్న జగదాత్రి మంచిది. నేను వదిన చెడ్డవాళ్ళం అయిపోయాం కదన్నయ్య. అబ్బా అమ్మా, ఏంటి పొద్దు పొద్దున్నే గొడవ మొదలు పెట్టేశారు? అసలు వాళ్ళు వచ్చింది దేనికి? మీరు పెడుతున్న డిస్కషన్ ఏంటి? ఏంటే, మా ఇంట్లో మేము మాట్లాడుకోకూడదా? సిరి, ఇల్లంతా ఒకసారి మాకు చూపిస్తావా? పదండి పదండి. రమ్య, మీరు బయట అన్ని చెక్ చేయండి. మెయిన్ గేట్ తప్ప ఇంకేం ఎంట్రీ ఉండకూడదు. ఓకే మ్యామ్, వెళ్ళండి. పద. రండి. అత్తయ్య గారు, ఏమైంది? కూర్చోమ్మా, జాగ్రత్త. కూర్చో. ఎలా ఉందమ్మా? డాక్టర్ కాల్ చేయమంటావమ్మా? అమ్మా, ఏం కాలేదుగా? బామ్మగారు, బామ్మగారు, ఏమైందండి? కాలు బెణికినట్టుందమ్మా. ఏది? ఈ కళ? ఈ కళ? మేఘనా, వెళ్ళి ఆ వేడి వాటర్ తీసుకురా. వాటర్ ఎక్కడున్నాయో నాకు తెలీదు.
కిచెన్ లో లెఫ్ట్ సైడ్ ఫ్రిడ్జ్ పక్కన కుండ ఉంటుంది, అందులో వాటర్ తీసుకురా. వెళ్ళు. అలాగే. కేడి పిల్లు తీసుకురావా. ఓకే జేడి. బామ్మగారు మీకేం కాలేదు కదా, బానే ఉన్నారు కదా. యామిని, ఆ ర్యాక్ లో ఆయింట్మెంట్ టాబ్లెట్స్ ఉంటాయి, వెళ్ళి తొందరగా తీసుకురా. త్వరగా త్వరగా వెళ్ళు. నొక్కుతుంటే నొప్పిగా ఉందా? ఇప్పుడు ఎలా ఉంది? త్వరగా తీసుకురా. ఇది వాటర్. నీళ్ళు తాగండి. ఇదిగోండి. ఇదిగోండి. ఓకే. తగ్గిపోతుంది, మీరేం కంగారు పడకండి. కాలికి ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్ గారు నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవమని చెప్పారు కదా, చూసుకొని నడవచ్చు కదా. చూడండి ఎంతలా వాచిపోయిందో. అయినా బెనికింది కాబట్టి సరిపోయింది, పెద్దగా ఏమైనా జరుగుంటే. జగదాత్రి 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 జగదాత్రి